సంస్కృత భాషలో లేని పదం లేదు. సంస్కృత భాషలో అన్ని పదాలు ఉంటాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే తాళం కప్పకి సంస్కృతంలో మాట లేదు. సంస్కృతంలో తాళం కప్పకి పేరు లేదు. ఎందుకు లేదు అంటే ఈ దేశంలో ఒకప్పుడు ఇంటికి తాళం కప్ప వేసుకునే అలవాటు లేదు. పాహియాన్ లాంటి వాళ్ళు రాసిన చరిత్ర మీరు చదివితే అసలు ఈ దేశానికి ఈ దేశంలో ఇళ్ళకి తాళం కప్ప వేయలే. ఎందుకు వేయలేదంటే పరద్రవ్యానిలోష్టవత్, నాది కానిది వేరొకరికి చెందినది నాకు బెడ్డ ముక్కతో సమానం, నేను ముట్టుకోను. అసలు లోకంలో అవసరం లేని వస్తువు, వాడని వస్తువుకి పేరు ఎలా ఉంటుంది? అందుకే సంస్కృత భాషలో లేని ఏకైక మాట తాళం కప్ప. అంటే ఈ దేశం ఒకప్పుడు ధర్మాచరణం ఎంత గొప్పగా చేసిందో, ధర్మాచరణం ద్వారా అందరూ ఎంత ప్రశాంతంగా బ్రతికేవారు. ఒకరి జోలికి ఒకరు వచ్చేవారు కాదు. ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంది, బలహీనత ఉంది అంటే వారిని ఆదుకోవడానికి 10 మంది పరిగెత్తేవారు. అంతేకాని నా అంతవాణ్ణి నేను అన్న అతిశయ భావం ఉండేది కాదు. అందుకే ఈ దేశమునకు ధర్మభూమి అని పేరు. అంత ధర్మంతోటే ముడిపడి ఉంటుంది. ఆ ధర్మాచరణము చేసిన వ్యక్తి ఎవరుంటాడో ఆయనని భగవంతుడు పొదివి పట్టి కాపాడుకుంటాడు. ఏ రక్షణ అక్కర్లేదు.